వెల్కమ్ టు అవర్ వెరీ ఫస్ట్ మినీ వీలాగ్. ఈరోజు జోయాని జియాని ఈవినింగ్ ఎక్కడికైనా బయటకు తీసుకెళ్దాం అనుకున్నాం. సో ఎక్కడ తీసుకెళ్దాం అని ఆలోచిస్తే కిడ్స్ ఎంపైర్ గుర్తొచ్చింది. కిడ్స్ ఎంపైర్ వాళ్ళకి చాలా ఇష్టం. సో అందుకని వాళ్ళిద్దరిని రెడీ చేసి కిడ్స్ ఎంపైర్కి తీసుకెళ్ళాం. కిడ్స్ ఎంపైర్లో జోయాకి అయితే బాల్ పిట్ అంటే ఎంత ఇష్టం అంటే అసలు ఫస్ట్ లోపలికి వెళ్ళగానే పరిగెత్తుకుంటూ బాల్ పిట్లోకి వెళ్ళి దాంట్లో కూర్చొని ఎన్ని బాల్స్ ఉన్నా సరిపోవు తనకి. జియాకు కూడా బాల్ పిట్ పర్వాలేదు, కానీ తనకి బైక్ చాలా ఇష్టం. అక్కడ ఒక గ్రీన్ కలర్ బైక్ ఉంటుంది, ఎక్కడుందా అని చెప్పి చూసుకొని తెచ్చుకుంటుంది. అండ్ వాళ్ళిద్దరికీ స్లైడ్ నేర్పిద్దామని పృథ్వీ చాలా ట్రై చేస్తున్నాడు. ఇంట్లో స్లైడ్ బాగా ఆడతారు, బయట కూడా స్లైడ్ బాగానే ఆడతారు పార్క్లో. కానీ ఇక్కడికి వస్తే మాత్రం అంత ఇంట్రెస్ట్ చూపించాడు స్లైడ్కి. ఇక్కడ స్లైడ్స్ వీటి మీద ఎక్కుద్ది అనుకుంటే అవన్నీ మానేసి కుర్చీలు ఎక్కుతుంది. ఆ కుర్చీలు ఇంట్లో ఎక్కుతుందనే ఇక్కడ తీసుకొచ్చాం. అయినా కానీ మిగతావన్నీ మానేసి ఇక్కడ కుర్చీలు ఎక్కడమే స్టార్ట్ చేసింది మళ్ళీ. ఇక్కడ ఒక చిన్న కిడ్స్ డిస్కో రూమ్ ఉంటుంది, లోపల లైటింగ్ ఉండి. జోయా ఫేవరెట్ ప్లేస్ అసలు మొత్తం అన్నిట్లోకి. ఆ లైటింగ్లో తనకి డాన్స్ చేస్తూ ఉంటుంది. పృథ్వీ జియాన్ కూడా తీసుకొచ్చి పెట్టగానే ఇంకా పరిగెత్తుకొని బయటకు వెళ్ళిపోతుంది. మరి అస్సలు నచ్చదు. నెక్స్ట్ ఇద్దరికి ఆ గ్రీన్ బైక్స్ తీసుకొచ్చాము. సో కొంతసేపు దాని మీద కూర్చొని ట్రై చేశారు. జియా అయితే ఫేవరెట్ అది. జోయా కొంచెంసేపు బాగానే ఉంది, కానీ తర్వాత తనకు అంత నచ్చలా, ఇంకొచ్చేసింది. ఇంకా అలాగే కొంచెంసేపు ఆడుకోవడానికి వదిలేసాము. జోయాకి అక్కడ డక్స్ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ చూసుకోవడం తను ఫుల్ ఎంజాయ్ చేసింది. జియా కూడా అసలు యాక్చువల్గా ఏం ఎక్కాలో అవి ఎక్కకుండా కుర్చీలు సోఫాలు ఎక్కి తన ఎంజాయ్మెంట్ తను చేసింది. ఇంకా పెద్ద స్లైడ్ ఉంటుంది, పేరెంట్స్ తీసుకెళ్ళాలి, చాలా హైట్ ఉంటుంది, దాంట్లోకి తీసుకెళ్తారు వీళ్ళిద్దరిని. అది అయిపోయాక ఇంకా టైర్డ్ అయిపోతారు కంప్లీట్గా. ఇంటికి తీసుకెళ్ళిపోయి స్నానం చేయించి డిన్నర్ పెట్టి పడుకోబెట్టాలి. కిడ్స్ని ఎంగేజ్ చేయడానికి మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. చాలా హెల్ప్ అవుతుంది మాకు వీళ్ళిద్దరిని ఎంటర్టైన్ చేయడానికి. మా ఐడియాస్ అన్నీ అయిపోతున్నాయి ఇంకా.